వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. బస్సులో ప్రయాణాలు చేసేటప్పుడు స్త్రీలకు మాత్రమే అని రాసి ఉంటుంది కొన్ని సీట్లలో. అందులో స్త్రీలు మాత్రమే కూర్చునేవాళ్ళు, మగవాళ్ళు కూర్చునేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వము మగవాళ్ళ కేటాయించిన స్త్రీలలో ఆడవాళ్ళు కనుక కూర్చున్నట్లయితే వాళ్ళకి ఫైన్, అది 500 రూపాయలు అనే కొత్త ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్లుగా ఒక వార్త వినిపిస్తోంది. మరి ఒకవేళ ఈ ఆర్డినెన్స్ వస్తే ఏ విధంగా రాబోతోంది, ఎప్పుడు అమలు అవుతుంది, అమలు అయితే పరిస్థితి ఏంటి? ఎస్, ఇలాంటి విషయాల మీద డిస్కస్ చేయడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మందాడి కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. అసలు ఏంటి, స్త్రీలు కూర్చోకూడదు పురుషుల దాంట్లో, అంటే పురుషులకు కేటాయించిన చైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్లో స్త్రీలు కూర్చోకూడదు, ఎందుకు ఈ ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చింది? దీని వెనకాల అసలు కారణం ఏంటి? అసలు ఇది కార్యరూపం దాలుస్తుందంటారా? గతంలో మనం చూసేవాళ్ళం ఆడవాళ్లకు మాత్రమే అంటూ సీట్లు ప్రత్యేకంగా కేటాయించేవాళ్ళు. ఒక 2-4 వరుసలు 5 వరుసలు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉండేవి. దాంట్లో జనరల్గా లేడీస్నే కూర్చోమని చెప్పేవాళ్ళు. కానీ ఒక్కోసారి మగవాళ్ళు కూడా కూర్చునేవాళ్ళు. వాళ్ళు లేపడానికి విశ్వ ప్రయత్నాలు జరిగేవి. కండక్టర్ ప్రయత్నించి, డ్రైవర్ ప్రయత్నించి విఫలమైన రోజులు కూడా ఉన్నాయి. సభ్య సమాజం కాస్త సభ్యత్వం ఉండే, కొంచెం సమాజం లోపల కొద్దిగా ఆలోచనలు ఉన్నవాడు, ఎవరైనా ఆలోచన జ్ఞానం ఉన్నవాళ్ళు అయితే లేచేవాళ్ళు. కానీ మిగతా వాళ్ళు లేచేవాళ్ళు కాదు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు ఏమైందంటే ఆడవాళ్లకు బస్సులు ఫ్రీ కాబట్టి విపరీతంగా లేడీస్ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం చేసే సందర్భంలో ఏమైందంటే మగవాళ్ళకు సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. మగవాళ్ళంతా గందరగోళం చేసేసి ఆర్టీసీ మీద ఒక ధ్వజం ఎత్తారు. మాకు సీట్లు లేకుండా పోతున్నాయి, ఆడవాళ్ళు విపరీతంగా లోపలికి వచ్చేస్తున్నారు, అసలు మాకు నిలబడడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఏర్పడుతుంది, మాకు కొన్ని సీట్లు కంపల్సరీ కావాలని డిమాండ్ చేయడం వల్ల ఎట్టకెలికి తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు బస్సుల లోపల మగవాళ్లకు మాత్రమే అంటూ ప్రత్యేకంగా సీట్లు కేటాయించడం ప్రారంభించారు. అంటే ఇది ఆడవాళ్ళ విజయం కింద చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆడవాళ్ళకి కేటాయించిన బస్సుల లోపల మగవాళ్ళు కూర్చోకూడదని రిక్వెస్ట్ చేసి లేపేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మగవాళ్ళకి కేటాయించిన సీట్లలో కూడా ఆడవాళ్ళు కూర్చొని లేవనని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఆడవాళ్ళు ఎంతగా ఒక రకమైన ఇది వాళ్ళలో కలిగిన ఉత్తేజమో లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన చట్టం యొక్క సహాయమో తెలియదు, కానీ మహిళా శక్తి బ్రహ్మాండంగా కనబడుతుంది ఇక్కడ చెప్పాలి. కానీ నేనేమంటానంటే మహిళలు ఫ్రీ బస్ జర్నీ, సో వాళ్ళకి మేము టికెట్లు పెట్టి కొంటున్నాము, మాకు టికెట్లు పెట్టి కొన్న తర్వాత కూడా కూర్చోడానికి ప్లేస్ లేదు అనేది మగవాళ్ళ వాదన అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. వాదన సరి అయింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు టికెట్ కొన్నా, నువ్వు ఏది కొన్నా మేము మహిళలం, మేము ఖచ్చితంగా మేము కూర్చోవాలంటే పత్రులు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి 500 రూపాయల ఫైన్ అని కూడా సీటు మీద రాయించడానికి ఇప్పుడు ఉద్యుక్తం అవుతోంది. 500 రూపాయల ఫైన్ని అమలు చేద్దామని, అంటే ఎవరైతే ఆ సీట్లలో కూర్చున్నారో వాళ్ళని ఖచ్చితంగా 500 రూపాయలు ఫైన్ కట్టమని, కట్టకపోతే అక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లోపల ఆపి పోలీసులకు అప్పచెప్పేటువంటి పరిస్థితి కూడా తీసుకురావాలనేది చట్టంలో రూపకల్పన చేయడానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉద్యుక్తం అవుతోంది. నెక్స్ట్ బడ్జెట్ ఎలక్షన్ ఎప్పుడైతే మనకు అసెంబ్లీ సెక్షన్స్ ఉంటాయో ఆ సెషన్లో ఈ రకమైనటువంటి దీన్ని చట్టాన్ని రూపంలో దీన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ చట్టం వస్తే కాస్త మగవాళ్ళకు రక్షణ ఏర్పడుతుందేమో అనేది. ఒకప్పుడు ఆడవాళ్ళ రక్షణ గురించి ఆలోచించేవాళ్ళం, ఇప్పుడు మగవాళ్ళ రక్షణ గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనప్పటికీ ఇది మహిళలు బాగా వాళ్ళ యొక్క విజయం కిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మహిళలు మగవాళ్ళ మీద సాధించినటువంటి ఒక పట్టుగా దీన్ని చెప్పడానికి అవకాశం ఉంది. రైట్, చూద్దాం మరి ఆర్డినెన్స్ కనుక కార్యరూపం దాలిస్తే స్త్రీలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో చక్కని టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే.